యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలపై విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 215 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ రాశారు. అందులో వైస్ ఛాన్సలర్లు, మాజీ వైస్ ఛాన్సలర్లు కూడా ఉన్నారు. పరీక్షల సంస్కరణల కోసం కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ లో సభ్యుడైన ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటిని ఉద్దేశించి పరోక్షంగా గోమూత్ర నిపుణుడు అన్నారు ప్రియాంక గాంధీ. దీనిపై విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ కామకోటి విద్యార్హతలు, పరిశోధనల గురించి కూడా లేఖలో ప్రస్తావించారు. ఆయన ఐఐటి మద్రాస్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్, పిహెచ్డి పూర్తి చేశారని, 150కు పైగా పరిశోధన పత్రాలు, 50కు పైగా పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి చేశారని తెలిపారు. అలాగే డిఆర్డీఓ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు, ఇండియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ టెక్నో విజనరీ అవార్డు సహా పలు పురస్కారాలు అందుకున్నారని గుర్తు చేశారు. దేశంలోని తొలి ఇండస్ట్రీ గ్రేడ్ మైక్రో ప్రాసెసర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల ప్రతిభను అవమానించేలా వ్యాఖ్యలు చేయొద్దని విద్యావేత్తలు సూచించారు. एक्स-आईबी चीफ फिर चिल्लाएंगे। एक एक्स-आईबी चीफ, एक आईटी कंपनी के मालिक और एक गौमूत्र के विशेषज्ञ भी हैं। इन्हें शिक्षा के बारे में क्या पता जी? सर सच है। తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.